छोटा बास। తెలుసు కదా అనుకున్నట్టే అయిపోయింది మన చోటా బాస్. దిస్ ఇస్ ద లాస్ట్ డే. నవ్వుకున్నాము, ఏడ్చుకున్నాం, బాధపడ్డాం, అన్నీ చేసాం. సరే ఇప్పుడు నేను అందరిది ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం అనుకున్నా. ఒక్కొక్కటి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నాకు ఎక్స్పీరియన్స్ అంటే చోటా బాస్ హౌస్లో ఇప్పుడు ఫస్ట్ ఎవరికి తెలియదు. వీడికి రావడం అంటే ఒకరికొకరు తెలియకుండా అందరు పరిచయం కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే చాలా అందరు బెస్ట్ అనిపించింది. ఎవరు మనస్తత్వం ఏంది అనేసి మన హౌస్లోకి వచ్చి తెలుసుకోవడం. అలాగే ఇన్ని రోజుల జర్నీలో మేము ఎన్నడూ తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోయినాం. కాబట్టి మళ్ళీ ఈరోజు అందరు ఎవరికి వాళ్ళు మళ్ళీ సపరేట్ వెళ్ళిపోవాలి. కాబట్టి నాకు చాలా ఇదిగా ఫీల్ అందరికీ ఉంటుంది, నేను కూడా ఫీల్ అవుతాను. కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అని అనిపించింది, కానీ ఇది ఎక్కువ రోజులు ఉంటే షో కాదు, అప్పుడు ఇల్లు అయిపోతుంది. కాబట్టి నాకు చాలా ఇప్పుడు మన శ్రీను, సత్యన్న, మన కాజా పాష, ఫైమా, మన రాజు, జయశ్రీ, శృతి, మన బేబీ శాలిని, మన అలాగే నిన్ను కూడా అన్న మనం కలిసి చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఇదివరకు మనం చేసినాం, కాకపోతే మనం ఎక్కువ చేసింది ఇది. కాబట్టి అందరినీ కొద్దిగా ఫీల్ ఉంది. అట్లాగే మళ్ళీ ఇది కాకపోతే ఇంకోటి కూడా మనం స్టార్ట్ చేసి మనం అందరు కావాలనేసి కోరుకుంటాం. నాకు హ్యాపీ కూడా ఉంది, సాడ్ కూడా ఉంది. ఎందుకంటే హ్యాపీ ఎందుకంటే న్యూ ఫ్రెండ్స్, ఇంకా సాడ్ అంటే ఇంకా కొన్ని రోజులు ఉంటే చాలా బాగుండు. అంతేనా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న తర్వాత మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అండ్ పాపం నేను ఇంట్లో ఉంటే ఏ పని చేయను, బట్ ఇక్కడ మొత్తం కాజాబాయ్ చూసుకున్నాడు. పాపం మంచోడు. కొంచెం బాధపడుతున్నా అతను మిస్ అవుతున్నాడు. ఏమంటా కాజాబాయ్, నువ్వు మిస్ అవ్వట్లేదా నన్ను? అదే బాధగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటే ఎవరిని అంత తొందరగా క్లోజ్ చేసుకోలేము మనం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది ఉన్నా కానీ ఇందులో కొంతమంది మాత్రం మనకు నచ్చుతారు. నాకు కూడా ఎక్కువ నచ్చింది రాజు, ఎంజే శ్రీను అండ్ కాజా పాష. రియల్లీ వీళ్ళ ముగ్గురిది మంచి మనసు, నాకు చాలా బాగా నచ్చారు. అండ్ వీళ్ళని మిస్ అవుతున్నందుకు నేను చాలా 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 బాధపడుతున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తుంచుకుంటారు కదా? రియల్లీ ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ చేస్తాను. యాక్చువల్లీ మొత్తం చోటా బాస్ ఫస్ట్ మిస్ అయ్యింది మిమ్మల్ని. బికాజ్ మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వల్లే మేము ఇవాళ అందరికీ కనిపిస్తున్నాం. ఇంకా స్పెషల్గా మిస్ అయ్యేది బేబీని, ఫైమాని, ఆగారు చెప్పండి, శ్రీనుని, ఎంజేని, అందరిని, సత్యని, సారీ రాజుని, ఎంజేని, ఇద్దరు అన్నయ్యని, వీళ్ళిద్దరిని మిస్ యూ, చాలా మిస్ అవుతా. హ్యాపీ మూమెంట్ ఏంటంటే వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఫస్ట్ వచ్చినప్పుడు అందరం టామ్ అండ్ జెర్రీ లాగానే బిహేవ్ చేశాం, కానీ డే బై డే ఒక టీం ఆపోజిట్ చేంజ్ అవుతూ ఉండడం, కొట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవడం. నేను ఎప్పుడు తినని డబుల్ ఫైమా చెట్లు తినడం, పాపం ఫైమర్ కూడా ఎవరు కొట్టలేదు నా తప్ప. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చోటా బాస్ గారు, బికాజ్ నాకు హెల్త్ బాగోకపోయినా నా దగ్గర నుండి లైక్ పేరెంట్స్ గుర్తుకు రాకుండా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటంటే నేను వచ్చిన తర్వాత లైక్ అనుకున్నాను అనమాట, లైక్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు, సో అందరితో మింగిల్ అవ్వడం కష్టం అలా అని అనుకున్నా. బట్ ఎవ్రీవన్ చాలా ఫ్రెండ్లీగా వెల్కమ్ చేశారు నన్ను. అండ్ ఫ్రెండ్స్ కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు అండ్ దే వర్ సో క్లోజ్. బట్ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో యా, ఐ జస్ట్ మిస్ దెమ్. బట్ బయటికి వెళ్ళిన కూడా కలిసే ఉంటాము, సో ప్రాబబ్లీ ఐ నాట్ మిస్ దెమ్ సో మచ్. కానీ ఎందుకంటే ఆల్రెడీ టచ్ లోనే ఉంటాము. బికాస్ అందరూ టచ్ లో ఉంటున్నాను, మాకు అడుగుతున్నాను, ఈ హౌస్ లో వదిలేసి పోతున్నారు కదా, అది ఎట్లా అనిపిస్తుంది? వచ్చి కొన్ని రోజులు అవుతుంది, కానీ ఇంకొంచెం ఎక్కువ జర్నీ చేస్తుంటే బాగుండేది అని నా ఫీలింగ్. సో నా నెంబర్ తీసుకోలేదా నువ్వు?
Yeah, let's meet outside. స్టార్టింగ్ చూడబాస్ వచ్చినప్పుడు నేను కొంచెం దాదాగిరి చేసిన కదా, వీళ్ళందరూ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా సీనానా అండ్ సీనానా అండ్ కూడా పిలిచిన అని సీనానా, బట్ గుడ్ పర్సన్, రెస్పెక్ట్ కూడా చాలా మంచిగా ఇస్తాడు. మన సత్తన్న ద మోస్ట్ ఆర్ట్ఫుల్, చాలా మంచిగా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఏ మాట మాట్లాడినా చాలా మంచిగా మాట్లాడతాడు. ఇంకా మన ప్రవీణ్ కానీ కాజాబాయ్ గురించి చెప్పాల్సిందే, చాలా యా ఉల్లా అంటే ఇక అది తెలియకుండా అనుకోకుండా తీసుకున్నా, మళ్ళీ ఆ దరిద్రాన్ని అప్పుడే పడేశారు తెలివంగానే. ఇంకా ఇంకా ఇక మోస్ట్ ఇష్టమైన వ్యక్తిలో గర్ల్స్ దిస్ ఇస్ 2 members. 2 members ఉంటారు, ఎక్కడైనా 1 member ఉంటారు. మీరు ఇద్దరు బెస్ట్ నాకు. అందరికి ఒకటే గుండెకాయ ఉంటది, 2 గుండెకాయలు ఉంటాయి. ఆయన 2 కిడ్నీలు ఉన్నాయి, 2 కిడ్నీలు నువ్వు కిడ్నీ చెరుకు కిడ్నీ తీసుకొని అమ్ముకోరు. కంపల్సరీ వీళ్ళిద్దరు మాత్రం చాలా మిస్ అవుతా అని నేను చూడబాస్కి చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళతో జరిగిన మూమెంట్స్ కానీ మూమెంట్స్ అంటే అది మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ అండ్ మెమొరబుల్, అంటే చాలా కొన్ని ఫీలింగ్స్ కానీ మెమొరబుల్ మూమెంట్స్ కానీ చాలా మీరు అర్థం చేసుకొని నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సీనన్న, సత్తన్న, కాజాబాయ్, ప్రవీణ్, బెస్ట్ బ్రదర్స్ టు మీ. చెప్పిందే చెప్పకుండా బెస్ట్ బ్రదర్స్ టు మీ. ఆఫ్టర్ చూడబాస్ మేము బయట కలుస్తాం, ఐ థింక్ షో. ఏం చెప్పాలి అయితే ఫస్ట్ మంచిగా హుషారుగా వచ్చినాం అందరము, మంచిగా ఫనీ అనిపించింది. అయితే మధ్య వీళ్ళు మస్తు కొట్లాడారు. నాకు కొట్లాడాలంటే భయం బయట కానీ ఇప్పుడైనా, అందుకే దూరం ఉన్నా కదా. కానీ ఆఖరికి నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి కొట్లాడాలి. నన్ను ఏమిచ్చినాక నేను కూడా పోతాను, అదొక్కటి జర బాధ అయిందే. అదైనాక వీళ్ళందరూ దోస్తులు మంచిగా అయ్యారు. ఇలా చెల్లెలు ఉన్నది, చాలా చెల్లెలు. మీ చెల్లెలా? ప్రవీణ్ సింగాడు, రాజు, లేష్ అందరు మంచోళ్ళే. కాజా ఇంకా నాకు మంచిగా అన్నము బిర్యానీలు తెచ్చిపెట్టిండు. నేను బాగా తింటా కదా, అందుకే నాకు తినిపించింది కాబట్టి నువ్వు మస్తు ఇష్టంలో నాకు ఒక కొని మళ్ళా ఇప్పుడు పోతున్నాం కదా అందరం పోతుంటే చాలా బాధ ఉన్నది. కానీ ఏం చేస్తాం, ఎక్కడో నీళ్ళు ఉండలేం కదా. కానీ శృతి అందరికన్నా ఎక్కువ నేను ఆమె మిస్ అవుతున్నాను. శృతి ఐ మిస్ యూ. అందరికన్నా ఎక్కువ నేను మిస్ అవుతున్నాను. కానీ మంచిగా అయిందిరా, అంతా మంచిగా ఉండే. ఇక నువ్వు లేట్ వచ్చినావు కదా, లేట్ వచ్చినావు నాకు గుండె పంప్చర్ చేసినావు కదా. ఒక పోనీ మంచిగా ఉండాలి, ఏం ఏర్పడద్దు, బాధపడద్దు, సంతోషంగా పోదాం. బయట మనం మంచిగా నాకు డాన్స్ నేర్పియాలా, నువ్వు బయటకి వెళ్ళాక ఆయమ అయితే మస్తు కామెడీ చేస్తుంది, నాకన్నా ఎక్కువ చేస్తుంది. నేను ఒప్పుకుంటున్నా, నాకు నేర్పి పెట్టా, సరేనా? కళ్ళు మూసుకొని బండి ఎట్లా నడపాలి. ఇలా నాకు బాధపడంగా ఏం లేవు, అందరూ మంచిగా వెళ్ళిపోదాము, సరేనా? సంటి గారు మీరు అంత ఫన్గా చెప్పే కాబట్టి నాకు మీ తరపు నుంచి ఒక ఫన్ చూడాలనిపిస్తుంది. ఏం ఫన్? ఏంటంటే నాకు ఒకసారి మీ హాస్యరసం చూడాలి. రౌద్రం అయితే రౌద్రం ఇంకా కావాలి. ఇంకానా? ఓకే కరుణ ఆయన మీద కాళ్ళ మీద ఇద్దరు కారణమే. అది సత్తి కామం నా పాత్ర ఇక్కడ ఓకే బాగుంది. ఈ చోటా బస్కి పిలిచిన మన మహేష్ గారికి నమస్కారం.
మన గణేష్ గారికి కూడా నమస్కారం. ఏంటంటే బయట ఆడిషన్స్ అవుతున్నాయని చెప్పారు. చెప్తే మహేష్ అన్న నాకు క్లోజ్ ఫ్రెండ్ అయితే ఆయన చెప్పాడు, కాజా నువ్వు ఊరు నుంచి వస్తున్నావు కాబట్టి లాంగ్వేజ్ ముస్లిం అబ్బాయి కాబట్టి నువ్వు కొంచెం తెలుగు హిందీ రాకుండా మాట్లాడతావు కదా, నీ కామెడీ బాగుంటుంది రా అంటే నేను వచ్చాను ఇక్కడికి. హౌస్లోకి వచ్చిన తర్వాత అందరితో నేను ఊరు విలేజ్ కదా నాది, విలేజ్ నుంచి వచ్చాను. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం క్లాసిక్ హైదరాబాద్ వాళ్ళు, వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, వాళ్ళకి బాగా ఉంటుంది. మాకు తెలుగు హిందీ అంత వచ్చేది, తెలుగు కూడా అంతా పర్ఫెక్ట్ రాదు. ఇలా మళ్ళీ ఇంకేంటంటే 30 రోజులు ఉన్నాం కదా, ఫ్యామిలీకి ఇష్టపెట్టి ఉండాలన్నా కూడా బాధ ఉండే. ఇప్పుడు ఇంటికి అయితే పిల్లలు ఎట్లా ఉంటారో తెలియదు, ఇల్లు ఎలా ఉందో తెలియదు. ఓకే, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా మీ అందరికి అవకాశాలు రావాలి అని. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ చోటా బాస్లో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అంటే స్టార్టింగ్ ఎవరైనా తెలియదు, అసలు వీడికి వచ్చిన తర్వాత పరిచయం అయింది. అండ్ ఈ 30 days జర్నీలో చాలా అంటే చాలా హ్యాపీ, సాడ్, ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్టార్టింగ్ నుంచే అందరూ ఇక్కడ గ్రూపులు ఉన్నాయన్నమాట. 10 మెంబర్స్లో గ్రూపులు విడిపోయి కొట్లాట అయ్యి టాస్క్లో వాళ్ళు ఓడిపోయి వీళ్ళ మీద వాళ్ళు కొట్లాటలే అయిపోయింది. అండ్ చోటా బజార్ అప్పుడప్పుడు వచ్చి టాస్క్లు ఇవ్వడం కానీ జరిగింది, చాలా హ్యాపీ ఉంది. దాంట్లో గ్రూపులు అంటే చాలా ఎక్కువ, రాజు, ఫయూమా, షార్క్లిని అండ్ ప్రవీణ్, మన అప్పుడప్పుడు దినేష్ భాయ్ కూడా చాలా కొట్లాడాడు. అంటే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు స్టిల్ అయితే అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇంకా అందరికన్నా బాధాకర విషయం ఏంటంటే ఇంతమంది ఇన్నిసార్లు చోటా బాస్లు అందరు నవ్వుతున్నప్పుడు ఒక సాడ్ మూమెంట్ చెప్పును, అంటే హ్యాపీ మూమెంట్, సాడ్ మూమెంట్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏం జరిగిందో ఆ రోజు చెప్పడం వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ చోటా బాస్. నా లైఫ్లో అది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అందరూ ఎంత పైకి నవ్వుతున్న లోపల అంత బాధ పెట్టుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడం అంటే నాట్ ఏ జోక్. అండ్ హ్యాపీ మూమెంట్ అంటే ఎవ్రీడే హ్యాపీ నాకైతే. కొట్లాడడం, తిట్టుకోవడం దాంట్లో మజా అనే కాదు. అంటే ఇంకా ఏం చెప్పాలి అంటే చాలా మిస్ అవుతున్నా అందరినీ చోటా బాస్. అండ్ ఓకే, మీరు ఫస్ట్ నుంచి వచ్చిన రోజు నుంచి అడిగిన మరి ఎన్ని పరిస్థితి చోటా బాస్ గారు అదొకటి కూడా బాధగా ఉంది. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఒక 90 పంపించమని చెప్పాను చోటా బాస్ గారికి, పంపించలేదు. పోయేటప్పుడైనా ఏమన్నా మీ దయచేసి ఫుల్ బాటిల్ ఇస్తే, మా అన్నద పిల్లలు చాలా మంది ఉన్నారు, చాలా రోజులు అవుతుంది తర్వాత దయచేసి మీరు ఏమనుకున్నారు చోటా బాస్ గారు జర పంపించండి. ఇంటికి ఏంటి అందరు వెళ్ళిపోయి ఒకసారి మొత్తం చిల్అవుట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం. ఓకే, అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మిస్ అవుతున్నందుకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ సారీ, ఎవరి దగ్గర అయినా ఏమన్నా మిస్బిహేవ్ చేసిన ఏమన్నా వాళ్ళ మాట్లాడే సారీ. ఓకే గైస్, హౌస్లో మీరందరూ చాలా 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 ఎంటర్టైన్మెంట్ చేశారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పారు, ఎంటర్టైన్మెంట్ మాత్రం మినిమం ఉంటుందని అంత ఎంటర్టైన్మెంట్ అందరు చేసినారు. ఓకే, బట్ ఏ షోకైనా ఎండింగ్ ఉంటుంది కాబట్టి మన దానికి ఇప్పుడు ఈ రోజుతో ఎండింగ్. ఓకేనా? ఎంటర్టైన్మెంట్ మాత్రం అందరూ ఇదే ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అందరూ మంచి లైఫ్లో మంచి పొజిషన్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన చోటా బాస్ టీం నుంచి కూడా కోరుకుంటున్నా. ఓకేనా? మన సీజన్ ఇది ఒకటే సీజన్ కాదు, వి విల్ డూ season 2 ఆల్సో. ఆడియన్స్ మీకు కూడా సేమ్ చోటా బాస్ సీజన్ ఇది ఒకటే సీజన్ కాదు, నెక్స్ట్ season 2 నుంచి కూడా మేము ముందుకు రాబోతున్నాం. దీనికి మించిన ఎంటర్టైన్మెంట్, కామెడీ ప్రతి ఒక్కటి season 2లో కూడా ఉంటుంది. ఓకే, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. ఓకే, బాయ్ బాయ్. దిస్ ఈజ్ యువర్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్ చోటా బాస్, పవర్డ్ బై ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కూకట్పల్లి అండ్ హైటెక్ సిటీ. చోటా బాస్ హౌస్లో విన్నర్ ఓవర్ లేరా అనుకుంటున్నారు కదా, మన వాళ్ళు ప్రతి ఒక్కరు అందరు ఈక్వల్గా ఎంటర్టైన్మెంట్ చేసిర్రు, ఈక్వల్గా గొడవలు పడ్డారు, అన్ని ఈక్వల్గా చేసినారు. కాబట్టి మీరందరూ విన్నర్సే. ఓకే, మీ అందరికి మెమెంటోస్ ఇచ్చేది ఎవరో తెలుసా? మన జోజో టీవీ చైర్మన్, చోటా బాస్ ప్రొడ్యూసర్ గారు. ఇంకా మీరు ఇప్పటివరకు చూడండి మన చోటా బాస్ డైరెక్టర్ మహేష్ గారు కూడా. ఆఫ్ స్క్రీన్ కష్టపడ్డ వాళ్ళు టెక్నికల్ టీమ్, అండ్ వాళ్ళకు కూడా మనం మూమెంట్స్ ఇస్తున్నాం అన్నమాట.
చోటా బాస్.